నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు మంజూరు పత్రాలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే వాకటి శ్రీహరి తెలిపారు. కోర్టు ఏర్పాటుకు అడిగిన వెంటనే ప్రభుత్వం మంజూరు పత్రాలు ఇవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నారాయణపేట కోర్టులో 2600 కేసులు ఉండగా అందులో 1400 కేసులు మక్తల్ నియోజకవర్గానివి అని చెప్పారు. జూనియర్ సివిల్ జడ్జి మున్సిపల్ ఫస్ట్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటుకు 2 కోట్ల మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే శ్రీహరి వెల్లడించారు. మన మక్తల్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. నా మీద పెద్ద అభియోగం పెట్టాడు. నా రక్తమే నన్ను ఇబ్బంది పెడుతుందన్న బాధ తప్పించిన బాధనే లేదు. దయచేసి ఇప్పటి నుంచి నాకు కొడతా ఉన్నా, దయచేసి మక్తల్ అభివృద్ధి కోసం మీరు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటా, రోడ్డు మీద కూర్చోమన్నా కూర్చుంటా, ఏడ కూర్చోబెట్టండి కూర్చుంటా, ఏం చేయమంటే చేస్తా, ఎన్ని సజెషన్స్ తీసుకుంటా. మీ ఆలోచన ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నిన్న కూడా మీటింగ్ లో కూడా చెప్పారు, కరెక్ట్ సీఎం గారు చెప్పిన అలా ఏంది పరిస్థితి. ఆత్మకూరులో దవాఖాన లేదు, అమర్చింతలో దవాఖాన దేశ ప్రకాష్ రెడ్డి కట్టిస్తే దాన్ని గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. నల్గొండ పిహెచ్సిలో డాక్టర్ లేడు. మక్తల్ కాన్స్టిట్యూన్సీలో 13 పిహెచ్సీలు ఉంటే 8 పిహెచ్సీలకి ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే వ్యవస్థ ఎట్లా నడుస్తుందని చెప్పగానే వెంటనే 8 మంది డాక్టర్ని అలొకేట్ చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మన ఆలోచన విధానాన్ని, మన అవసరాన్ని గుర్తించి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 38,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టిండు. కాబట్టి